ఇచ్చేశాడు, క్లారిటీ ఇచ్చేశాడు. పొంగల్ బరిలో దిగనున్న చిరుతో తన పోటీపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశాడు తారక్. తొందరేమీ లేదని, ఇదిగో ఇలా చల్లగా రైనీ సీజన్లో వస్తామని కన్ఫర్మ్ చేసేశాడు. ఇంతకీ వచ్చే పొంగల్ పోటీలో దిగే సినిమాలేమైనా ఉంటాయా అంటూ ఆరాలు తీస్తున్నారట సినీ లవర్స్. మొన్నటి పొంగల్లాగే ఈసారి మంచి ముక్కోణపు పోటీ ఉంటుందని ఆశపడ్డ మూవీ లవర్స్ ని కాస్త డిసప్పాయింట్ చేశాడు తారక్. ఇప్పటికే సంక్రాంతి బరిలో తాను ఉంటున్నానంటూ చిరు చెప్పేగా నేను జనవరి 9నే వస్తానంటూ హింట్ ఇచ్చాడు తారక్. ఇక బాలయ్య కూడా పొంగల్ పైనే టార్గెట్ చేశాడన్న వార్తలొచ్చాయి. దీంతో వచ్చే సంక్రాంతికి పోటీ మహా రంసుగా ఉంటుందనుకున్నారు అంతా. అయితే తూచ్ నేను సంక్రాంతి దాకా ఆగలేను, దసరాకే వచ్చేస్తానని అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో ఇక చిరు తారక్ల మధ్య పోటీ ఉంటుందని ఫిక్స్ అయ్యారు. పనిలో పనిగా కొంతమంది విన్నర్స్ ఎవరో కూడా కన్ఫర్మ్ చేసేశారు. అయితే తాజాగా తన మూవీ రిలీజ్ పై లేటెస్ట్ గా అప్డేట్ వదిలాడు తారక్. అసలే సినిమా లేట్ గా మొదలు పెట్టడంతో తాను అనుకున్నట్టుగా వచ్చే సంక్రాంతికి రాలేనని కూల్ గా వచ్చే ఏడాది జూన్ 25న అంటూ కన్ఫర్మ్ చేసేశాడు. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, బిగ్ స్కేల్లో రానున్న ఈ సినిమాకి ఆ మాత్రం టైం పడుతుంది కూడా. ఇక సినిమా పేరు డ్రాగన్ అనే టైటిల్ ని లాక్ చేసినట్లుగా ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. దీనిపై క్లారిటీతో మూవీ గ్లిమ్స్ ని కూడా తారక్ పుట్టినరోజు కానుకగా మే 19న లేదా 20న రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా రెండు భారీ సినిమాలు సైడ్ తీసుకోవడంతో వచ్చే సంక్రాంతి బరిలో ఏ సినిమాలు ఉంటాయా అని ఇప్పటి నుండే ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒక చిరు తప్ప మరే టాప్ స్టార్ పోటీలో ఉండే అవకాశం కనిపించట్లేదు. వెంకీ, రవితేజ, బన్నీ ఇలా ఎవరి లైనప్ చూసినా పొంగల్ వరకు వాళ్ల సినిమా అందుకోవడం కష్టమే. ఇక ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నామన్న హడావిడి చూస్తే నితిన్, ఎల్లమ్మ, నవీన్ల అనగనగా ఒక రాజు వంటి చిన్న సినిమాలు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తున్నా అవేవి చిరు ఇమేజ్ ని మ్యాచ్ చేయలేవన్నది కూడా వాస్తవం. ఇక వెంకీ మామలాగే చిరు కూడా కాస్త నవ్వుల జల్లులో ముంచెత్తితే సంక్రాంతికి 100 కోట్లు కొట్టడం కూడా చిరుకి కష్టమేం కాదు. చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్లుగా ఈ సినిమాలే పోటీలో ఉంటాయా లేక ఇంకేమైనా సినిమాలు దూసుకొస్తాయా? For more videos like this, subscribe Big TV channel.